ప్రేమగల మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి సంఘ ప్రార్థన నిమిత్తమై మీ పాదముల చెంత చేరరావడానికి మీరు ఇచ్చినటువంటి తరుణంకి స్తోత్రాలు. చేరవచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు దేవా తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాం దేవా. ప్రార్థన ఆలకించువాడు గనుక సర్వశరీరుని ఎద్దకు వచ్చుదరని మాట మా పక్షాన్ని నెరవేరుస్తామని వేడుచుంటున్నాం. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు ప్రభా, ఈ సమయంలో ప్రార్థన కోరికై మీ పాదముల చెంత వస్తూ ఉంటున్నాం. మీరే మమ్మల్ని కనికరించి దేవా మాకు సహాయపడము ప్రభా. 8లో రాయబడిన ప్రకారం ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నది అనే ఈ మాట విషయమై ఈ పాదములు చెందొస్తున్నాయి. ఆత్మ సహాయం ప్రార్థనలో మాకు అనుగ్రహించండి దేవా. 57వ కీర్తన 2వ వచనంలో రాయబడిన ప్రకారం నా కార్యం సఫలము చేయు దేవుడు గనుక మేము మీకు మొరపెడుతున్నాం కనుక మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహించు. వేటి కొరకు ప్రార్థించాలో, దేని కొరకు ప్రార్థించాలో మీరే మాకు బయలుపరచండి. నీ వాక్య వెలుగులో మమ్మలను నడిపించమని వేడుచుంటున్నాం. పాడే పాట రాగయుక్తంగా నీకు మహిమకరంగా ఉండినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం మనము యథావిధిగా మనం ధ్యానం చేస్తున్నటువంటి సంఘ వాగ్దానము. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి. పౌలు అపోస్తలుడు తిమోతిలకు రాసిన 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నిధిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రభు సహాయం నిమిత్తమై మనం ప్రార్థన చేస్తాం. తండ్రి యేసుక్రీస్తు వారి ఘననామమున మీకు వందనాలు. ఈ సమయంలో కీర్తన 2:8 గత కొన్ని దినాలుగా మేము ధ్యానం చేయట్లో మాకు సహాయం చేస్తున్నాం. నీకు వందనాలు. ఏదైతే మేము ధ్యానిస్తున్నామో అది ప్రభా మరి మా జీవితాలు అనుభవించుకొని దాని ప్రకారం జీవించటకు మాకు సహాయపడం. మీరు సంఘమును ప్రేమించిన వాగ్దానం కీర్తన 2:8 మీరు ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా వేడుచుంటున్నాం దేవా. మీరే మమ్మల్ని కరుణించండి, మీరే మాకు సహాయపడండి. దయగల మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువా కావలసిన కృపని నీ వాక్యములు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు, వినున్నట్లు, గ్రహించినట్లు మా చెవులు, మా కనులు, మా హృదయమును తెరవ చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, దయగల మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రభువా మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ దాసుని మరుగు చేసి వాడుకున్నామని ప్రభువును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వినయంతో విశ్వాసముతో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కీర్తనలు 2వ అధ్యాయం
8వ వచనంలో రాయబడిన ప్రకారం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను అనే మాటను ఆధారం చేసుకొని గత కొన్ని నెలలుగా మనం ఈ మాటను ధ్యానం చేస్తూ వచ్చినాం. కనుక మనము ఎవరెవరు స్వాస్థ్యం పొందారు, ఆ స్వాస్థ్యం పొందటానికి వారు ఏం చేశారు, ఈ సంగతులన్నీ మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ పౌలు దగ్గరికి వచ్చేసరికి నిన్నటి వారం కూడా మనం చూస్తూ వచ్చినాం. కాలేబు దేవుని స్వాస్థ్యాన్ని, ఆ హెబ్రోనును పొందినాడని, దానికి గల కారణాలు, కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఆయన మంచి మనసు గలవాడు, ఆయన యథార్థమైన మనసు గలవాడు, ఆయన దేవునిని నిండు మనసుతో అనుసరించినాడు. అలాగున కాలేబు దేవునిని దేవునిలో జయ జీవితం కలిగిన అనుభవం కలిగి ఉండాలని కోరినాడు. ఈ సంగతులన్నీ మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. ఇక్కడ పౌలు కూడా ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, ఇక మీదట నీతిగల న్యాయాధిపతి నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, అది నా అధీనమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు ఇచ్చును. నాకును మాత్రమే కాకుండా నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనే మాట చూస్తూ ఉంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే, పౌలు తన కొరకు ఏదో సిద్ధపరచబడి ఉన్నది అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఆయనకు మాత్రమే కాదు, ఆయన వలె దేవుని ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ ఆ స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. అదే మనము చూస్తాము ప్రకటన గ్రంథంలో, ఇదిగో ప్రతి వాని కొరకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే, ఆ పరలోక స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడేదిగా ఉంటా ఉంది. కనుక ఈ స్వాస్థ్యం పొందాలంటే మంచి పోరాటం పోరాడాలి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. జోబ్ చాప్టర్ 7 verse 1. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా, వారి దినములు కొలివాని దినముల వంటివి కావా. కాబట్టి భూమి మీద నరుని కాలం ఎలాంటి కాలం అంటే యుద్ధం వంటి కాలాలు. కనుక మనం చూస్తే ఈ పోరాటం, భూమి మీద నరులు కాలం యుద్ధం వంటిది. ఈ భూమి మీద జీవించినంత కాలం మనం పోరాడవలసిన వారు. అయితే మనం ఎట్లా పోరాడాలి అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడున్నది శరీరులతో కాదు అనే మాట చూస్తాం. ఎఫెసీయులు ఎవరితో పోరాడుతున్నాం మనము, లేదా ఎవరితో పోరాడవలసి వస్తుంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఎలాగనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. 2వ వచనంలో రాయబడింది, రక్త మాంసములతో కాదు. కాబట్టి మనం పోరాడేది శరీరులతో కాదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఎవరితో పోరాడుతున్నామంటే అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాము. అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాడేటప్పుడు మనం ఎట్లా పోరాడాలి? పోరాటంలో మనం పోరాడేటప్పుడు ఖచ్చితంగా మనకేముండాలా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. మనం పోరాడేటప్పుడు మనకేముండాలి? 10వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం నుంచి కూడా మనం చదువుదాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్న ప్రకారం శరీరం ప్రకారం యుద్ధము చేయము. శరీరదారులమై మేము నడుచుకొనుచున్నాను, శరీరం ప్రకారము యుద్ధము చేయము. 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయే జాలినంత బలము గలవై ఉన్నవి. కాబట్టి పౌలు అంటున్నాడు, అయా మేము పోరాడుతున్నాము, మేము శరీరంలో ఉన్నాను, శరీర ప్రకారం మేము యుద్ధము చేయము. కాబట్టి పోరాడేది శరీరంతో కాదు. ఒకవేళ ఆ ప్రకారం ఉంటే మేము శరీర ప్రకారం యుద్ధం చేయము. పోరాటంలో మంచి పోరాటం ఉంది,
ఆ తర్వాత చెడు పోరాటం కూడా ఉంది. ఏంటి అంటే శరీరానుసారంగా పోరాటం కూడా చెడు పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో బహుమానం ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తువారు ముందరు పరిగెత్తుదురు కానీ ఒకడే బహుమానము పొందడని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము నందునట్లుగా పరిగెత్తుడి. కాబట్టి పోరాటంలో ముఖ్యమైనది ఏంటి అంటే కనుక పరిగెత్తటం, పందెపు రంగంలో పరిగెత్తటం, లేదా ఇంకొక మాటలో చెప్పాలి అంటే బహుమానం ముఖ్యమైనది. ఇప్పుడు మనం చూస్తే కనుక రెజలర్స్ ఉంటారు. రెజలర్స్ అంటే బలమును ప్రదర్శించేవారు. ఆయా వస్తువులను ఆయా వెయిట్ లిఫ్టింగ్ చేసి వాళ్ళు బలాన్ని ప్రదర్శిస్తారు. కొంతమంది WWE అని, WWF అని కొన్ని పోటీలు ఉంటాయి. ఈ పోటీలలో ఎవరైతే పోరాడుతున్నారో, ఎవరైతే కలబడుతున్నారో వారందరూ దేని కొరకు కలబడుతున్నారంటే బహుమానం పొందటానికి. అయితే ఎవరికి బహుమానం ఇవ్వబడుతుంది? వాళ్ళు అన్ని విధాల దాన్ని పరీక్షిస్తారు. వారు తీసుకునే ఆహారము, వాడుతున్న మందులు, ధరిస్తున్న వస్త్రధారణ, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే నీతిగల పోరాటం, మంచి పోరాటం కలిగి ఉంటారో వారికి మాత్రమే బహుమానం ఇవ్వబడతాయి. కాబట్టి మనం కూడా ఈ మంచి పోరాటం, బహుమానం పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. ఏంటి బహుమానం? ఎలా సాధ్యమవుతుంది? కొలసీలకు రాసిన పత్రిక ఏంటి బహుమానం చెప్పండి. కొలసీలకు రాసిన చదవండి, 1వ అధ్యాయం, కొలసియన్స్ చాప్టర్ 1 verse 12. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మరియు చదవండి 12వ వచనం. నేను చదువుతున్నాను. ఒక్క నిమిషం. చివరి భాగం. ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాము. కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు, ఏంటి బహుమానం అంటే పరిశుద్ధుల స్వాస్థ్యం, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. కాబట్టి ఈ బహుమానం పొందాలంటే మనం పరిగెత్తటం లేదా మనం పోరాటం అది ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి, శరీర సంబంధమైనదిగా కాదు. ఈ పరిగెత్తే విషయంలో ఎలా ఉండాలి, లేదా ఈ పోరాడే విషయంలో ఎలా ఉండాలి అంటే కొంతమంది మంచి విధానంలో యుద్ధం చేస్తారు, కొంతమంది చెడు విధానంలో యుద్ధం చేస్తారు. ఇప్పుడు మనం ఉదాహరణకు జ్ఞాపకం చేసుకోగలిగితే మోషే, కోరహు, ఈ కోరహు అనే వారిని మనం గమనిస్తే మనకు కొన్ని సందర్భాలు అర్థమవుతాయి. మోషే యుద్ధం చేసినప్పుడు ఎట్లా చేసినాడు అంటే ఆయన నీతిగల యుద్ధం చేసినాడు, మంచి పోరాటం పోరాడినాడు. ఆయన తన చేతులు దేవుని వైపు ఎత్తుతూ వచ్చినాడు. అదే కోరహును మనం చూస్తే కనుక తిరుగుబాటు అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఆయన యుద్ధం చేసినట్లుగా కనబడతాయి. అందుకే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలే, దాన్ని దేవుడు ఒప్పుకోలేదు. ఇక్కడ మనం నూతన నిబంధనలో కూడా మనం చూడగలిగితే పందిపోటు దొంగ అయిన బరబ్బ రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేసినాడు. అయితే మనం చూడగలుగుతాం రోమా ప్రభుత్వం పైన యుద్ధానికి ప్రకటించినట్లుగా చూస్తాం, తిరుగుబాటు. కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రభువు అంగీకరించడు. ఇది మంచి పోరాటం కాదు. అయితే ప్రియమైన వారలారా, ఈ పోరాటం వలన మనకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మనము శరీరంతో పోరాడట్లేదు, ఆత్మ సంబంధమైన పోరాటం కలవారంగా ఉండాలి. మనం చేసే యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలుగా ఉండాలి. తర్వాత ఇది మంచి పోరాటం కలిగి ఉండాలి. అయితే స్వాస్థ్యం ఎలా పొందుకుంటాం అనే సంగతి వస్తే మంచి విధానములో యుద్ధము చేయాలి అన్న సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఈ మంచి విధానంలో యుద్ధం చేయాలంటే కొన్ని యుద్ధోపకరణాలు ధరించుకోవాలి.
కొన్ని యుద్ధోపకరణాలు ధరించాలి. దావీదు గొల్లియాతును చంపడానికి పోయాడు. నిన్న వారం కూడా ఆ సంగతి విన్నాం. దావీదు గొల్లియాతును చంపటానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఎంతటివాడు అని దావీదు యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళే సమయంలో 1 సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు దావీదుకు యుద్ధోపకరణాలు ధరింపజేస్తే ఆయన ఏం తీసుకొని పోతున్నాడు అని అంటే ఒడిశ రాయి తీసుకొని పోతున్నాడు. ఆయన యుద్ధోపకరణాలు తీసుకెళ్ళలేదు, కానీ ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక ఒడిశ, ఒక రాయి అనేటువంటి ఉపకరణాలను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. సంసోను విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. దేంతో వెళ్ళాడు? ఫిలిస్తీన్ల మీదకి చంపడానికి అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే సంసోను గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీన్ల మీద దాడి చేసినట్లు మనం చూస్తాం. అదే మనం చూడగలిగితే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు అంటాడు, యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కాబట్టి వీళ్ళు పోరాటంలో ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని పెట్టుకొని వెళ్ళారు. దావీదైనా సంసోన్ అయినా వారు యుద్ధోపకరణములు తీసుకొని యుద్ధ రంగంలోకి వెళ్ళారు. యుద్ధోపకరణాలు లేకుండా వాళ్ళు రంగంలోకి వెళ్ళలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? రండి చూద్దాం. యుద్ధోపకరణాలు ఏంటివి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 16 వచనం వరకు మనకు కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు మనకు కనబడతాయి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మయబరుపును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తి గలవారగుదురు. మరియు రక్షణ శిరస్థానము దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనడి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండి. కాబట్టి ఇక్కడ పౌలు ఆ యుద్ధోపకరణాలు ఏంటివో, ఆ కొరింథీలో చెప్పినటువంటి ఆ యుద్ధోపకరణాలు ఏంటివి అంటే ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు ఏంటి ఆ యుద్ధోపకరణాలని. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే కనుక చాలా సమయం పడుతుంది. కాబట్టి ఏమేమి ఉన్నాయి యుద్ధోపకరణాలు అనే సంగతులు జ్ఞాపకం చేస్తాను. సత్యమును దట్టి, నీతి అను మైమరుపు, ఆ తర్వాత సమాధానమును సిద్ధ మనసు జోళ్ళు, విశ్వాసము, తర్వాత విశ్వాసమును డాలు, రక్షణను శిరస్థానము, దేవుని వాక్యమును ఖడ్గము, ఆ తర్వాత ఏంటంట ప్రార్థన. కాబట్టి వీటిని కలిగి ఉండటం మంచి పోరాడగలం. వీళ్ళు కలిగి వీటి ద్వారా వీటిని ధరించుకున్నప్పుడు మంచి పోరాడగలం. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణ కలిగిన వారముగా మనం ఉండాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగినప్పుడు అవి వాడటం కూడా మనకు తెలియాలి. అంటే ఉపయోగించడం మనకు తెలియాలి. ఉపయోగించడం మనకు తెలియకపోతే అవి మనకు ఉండి ఉపయోగం లేదు కదా. ఈ యుద్ధోపకరణాలు మనం ధరించుకున్న వారమైతే మనకు ఉండి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు సౌలు, ఇందాక చెప్పాను కదా, సౌలు దావీదుకు యుద్ధోపకరణాలు ధరిస్తున్నప్పుడు దావీదు ఒక మాట అంటాడు. వాటి భారం ఎక్కువైనప్పుడు, అయ్యా ఇవి నాకు వాడుక లేవు రాజా, ఇవి నాకు వాడుక లేవు. ఎప్పుడైతే అవి వాడుక లేకపోతుందో అప్పుడేమనిపించింది? చదువుదాం ఆ మాట. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38, 39. 1 సమూయేలు 17, 38, 39. ఈ సామాగ్రి దావీదుకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తిని కట్టుకొని వెళ్ళగలిగేది లేనిది చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదుకు యుద్ధోపకరణాలు ధరింపజేసినాడు సౌలు. ధరింపజేసిన తర్వాత ఆయన ఒక పని చేసినాడు. ఏంటంటే వీటితో నేను వెళ్ళి యుద్ధం చేయగలనా లేదా?
ఒకసారి చూసుకున్నాడు, ఇటు అటు తిరిగి చూసినప్పుడు అవి కొంచెం భారంగా అనిపించుండొచ్చు. ఏమంటున్నాడు, ఇవి నాకు వాడుక లేవు. భారమైతే అవి వాడుక లేవు, వాడుక లేకపోతే అవి భారంగా అనిపిస్తాయి కదా. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో స్వాస్థ్యము సంపాదించుకోవడానికి మనం చేస్తున్న ఈ పోరాటంలో మనం పోరాడుతున్నది శరీర సంబంధమైన వారితో కాదు. మనం చేస్తున్న యుద్ధం శరీర సంబంధమైనది కాదు, వాయుమండల సంబంధమైన లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ మనం యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో మనము ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలా. యుద్ధోపకరణాలు ధరించుకుంటే సరిపోదు, కానీ అవి వాడటం కూడా తెలియాలి. ఎప్పుడైతే వాడటం తెలియదో ధరించుకునేటప్పుడు అవి భారంగా కనపడతాయి, భారంగా కనపడతాయి కదా. రక్షణ శిరస్సాను మామూలుగా జనరల్గా చెప్తా ఉన్నాను, క్లుప్తంగా ప్రార్థన కూడిక కదా, దాని కొరకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా ఈ యుద్ధోపకరణాలు వాడటం నాకు నేర్పించు. మనందరికీ రక్షణ శిరస్సాను ఉంది, నీతి అను మైమరుపు ఉంది, తర్వాత సత్యమను దట్టి ఉంది, విశ్వాసమును డాలు చేత పట్టుకున్నాం, దేవుని వాక్యమును కడగాని పట్టుకొని ఉన్నాం. వీటన్నిటిని వాడడం తెలియాల, పెట్టుకొని ఉపయోగంలే. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించుకుంటే సరిపోదు, కానీ ఆ వాడటం కూడా తెలియాల. అట్లా వాడటం తెలియక ఈరోజు సమస్యల్లో పడుతున్నాం, శత్రువుకు అపవాదికి చోటిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభా యుద్ధ ఉపకరణములు వాడుట నాకు నేర్పు. తర్వాత రండి, ఈ రక్షణ అనే శిరస్సానం ఎక్కడుంటుంది? తలపైన ఉంటుంది, తలను కాపాడుతూ ఉంటుంది. తర్వాత నీతి అను మైబరుపు ఛాతీ మీద, ఉదరం మీద ఉంటుంది, ఉదర భాగాన్ని కాపాడుతూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే ఇక చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఇవన్నీ యుద్ధానికి వాడే ఉపకరణాలు ఉన్నాయి. అవేంటివి? ఈట, ఖడ్గము, డాలు, వీటన్నిటినీ యుద్ధంలో వాడాల్సినవి. ఈ శిరస్రాణము, ఆ తర్వాత ఈ ఉదరం మీద కప్పేటువంటి నీతి అను మైమరుపు, సత్యమును దట్టి, ఇవన్నీ శరీరానికి ధరించుకునేవి. అయితే మనం యుద్ధంలో వాడాల్సిన సామాగ్రి ఉంది చూశారు, దానిని వాడటం మనకు తెలియాల. కాబట్టి ఉదాహరణకు విశ్వాసం అనే డాలు ఉంది. ఎందుకుంది డాలు అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఎదుటివాడు వేస్తున్నటువంటి బాణములు మనం ఆర్పగలిగే విధంగా లేదా అడ్డుకునే విధంగా ఉండాలి కదా. విశ్వాసం ద్వారా మనల్ని మనం కాపాడుకోవటానికి ఆ డాలు ఉపయోగపడతా ఉంది కదా. ఆ విశ్వాసం అనే డాలు ద్వారా మనల్ని మనం కాపాడుకోవటం మనకు తెలియాలి. వాక్యమైన ఖడ్గం ఉంది, అది ఎలా వాడాలో కూడా మనకు తెలియాలి. మీకు ఉదాహరణకు మీకు అర్థం కావటానికి ఒక చిన్న సంగతి చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ మనం చూడగలిగితే, యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చి వాడేమంటున్నాడు, మొదటగా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నాడు. అప్పుడేమన్నాడు, మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు. తర్వాత కింద ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దుఃఖము, ఆయన నిన్ను ఊర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకుందురు అని రాయబడినదని ఆయనతో చెప్పను. అందుకే యేసు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడినదని వానితో చెప్పను. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నదనను. ఇప్పుడు ఇక్కడ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. వాక్యమును ఖడ్గాన్ని ఎలా వాడాలి అనే విషయానికి వస్తే, వాడు ఎట్లా వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి చెప్పండి? ఏం తీసుకొని వాక్యము ద్వారానే వచ్చినాడు. వాడు చెప్పిన ప్రతి మాట అక్కడక్కడ లిఖించబడిన సంగతులే. ఇప్పుడు యేసు ప్రభు దేనితో వానితో యుద్ధం చేసినాడు? వాక్యముతోనే యుద్ధం చేసినాడు. కాబట్టి మనకు వాక్య జ్ఞానం తెలిసి ఉండాలి. మందిరానికి పోతున్నాం, వస్తున్నాం,
ఏదో వింటున్నాము అని కాదు, కానీ వాక్యాన్ని క్షుణ్ణంగా మనం ఎరిగి ఉండాలి, క్షుణ్ణంగా ఎరగాలి. ఈ దినాల్లో వాక్యమును తప్పుడు దారిలో, తప్పుడు సిద్ధాంతాల్లో బోధించేవారు చాలామంది బయలుదేరినారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అసత్యమును ప్రచారం చేయవారు బయలుదేరినారు కదా. ఆ మధ్యకాలంలో నేను చూస్తూ వచ్చినాను సోషల్ మీడియాలో, ఒక ఆయన తల మీద టోపీ పెట్టుకొని యేసు ప్రభు దేవుడు కాదు అని ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు ఆయన? చెప్పండి. దేవుని వాక్యంలోంచి చూపిస్తున్నాడు, దేవుని వాక్యంలోంచి చూపిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు ఆ సంగతులు విని క్రైస్తవాన్ని విడిచి వెళ్ళిన వారు ఎంతోమంది. ఈరోజు కొంతమంది, ఈ నేటి దినాల్లో కొంతమంది బయలుదేరినారు. వాళ్ళు ఏం చూపిస్తున్నారు? బైబిల్లోని సత్యాన్ని ప్రకటించట్లేదు, బైబిల్లో లోపాలు ఎత్తి చూపుతున్నారు. కానీ బహు భయంకరమైన దుష్ట దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. కనుక మనకు వాక్యం మీద అవగాహన ఉండాలి, వాక్యం మీద, వాక్యాన్ని వాడే విధానం తెలియాలి. తెలియకపోతే, యుద్ధోపకరణాలు వాడేది నీకు రాకపోతే, నీ దగ్గర వాక్యం ఉన్నా వేస్తే, విశ్వాసం అన్న డాలున్నా వేస్తే, తర్వాత ఇంకా ఈట ఖడ్గం ఉన్నా వేస్తే. కాబట్టి చాలామందికి విశ్వాసం ఉంటారు కానీ, విశ్వాసులం అంటారు కానీ, ఈ దినాల్లో శత్రువు వేసేటువంటి అగ్ని బాణాలకు వారు నిలబడలేని పరిస్థితి. నేటి దినాల్లో విశ్వాసులు, యేసుప్రభువు అన్నాడు లూకా సువార్త 7వ అధ్యాయంలో, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము కనుగొందునా అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు అంటే మార్పు చెందినవాడు అని అర్థం. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. కాబట్టి మార్పు చెందినవారు, మారు మనసు చెందినవారు. కాబట్టి మనలో విశ్వాసాన్ని చూడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ విశ్వాసం ద్వారా శత్రువు వేసేటువంటి అగ్ని బాణాలను ఆర్పగలిగే వారముగా మనం ఉండాలి. కనుక ఈ పరిస్థితి చెబుతాం చూడండి. మనం విశ్వాసులు మనం చెప్పుకొనిస్తున్నాము, కానీ మనలో విశ్వాసం కానీ లేకపోతే, మన విశ్వాసం ఎట్లాంటి విశ్వాసము? 1-2 మాటల్లో చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 2:16. యాకోబు 2:16. మీలో ఎవడైనాను, క్షమించండి, యాకోబు 2:16, 18 అనుకుంటా. అయితే సరే 16 నుంచి చదువుదాం. మీలో ఎవడైనాను శరీరంలో కావలసిన వాటిని సమాధానంగా వీళ్ళడి కాచుకునడి, చలి కాచుకునడి, తృప్తి పొందరని చెప్పినలా ఏమీ ప్రయోజనం. అలాగే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైందగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నీ విశ్వాసమును కనపరుతునని చెప్పును. కాబట్టి క్రియలు లేని విశ్వాసం, 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతము, అది నిష్ఫలమైనది, అది ఫలభరితం కాదు. విశ్వాసం అంటే క్రియలు ఉండాలి, క్రియలుంటే విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఒక కలయిక. ఈ రెండు మనం కలిగి ఉండాలి. దినాల్లో విశ్వాసం అని చెప్పుకుంటున్నాము, విశ్వాసం లేని దినాల్లో ఉన్నాం. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామంటే, ఆ దినాల్లో దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర, పెద్ద ఆయన దగ్గర, ఆయన సంఘానికి నేర్పించిన సంగతి ఒకటే, నేను వింటూ పెరిగిన సంగతి ఒకటే. మాకు దైవజనులు, దైవ సేవకులు నేర్పించిన సంగతులు విశ్వాసము ద్వారా బ్రతకటం. అని చెప్పాడంట. ఒక వ్యక్తికి టికెట్ తీసుకొని రాపో అని చెప్పాడంట. అదే ఎక్కడో సువార్తకి వెళ్ళారు. ఆ సువార్తకి వెళ్ళినప్పుడు, ఆ సువార్తల్లో ముగించిన రోజు, చివరి రోజున, నువ్వు వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి టికెట్లది, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ
ఓ పెద్ద వ్యక్తికి చెప్తే ఆయన ఎద్దుల బండి మీద వెళ్ళినాడంట. ఎద్దుల బండి మీద వెళ్ళినాడు. సరే, పోయేటప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చినాడా? ఇవ్వలేదు. పోనీ ఈయనేమైనా అడిగినాడా? అడగలేదు. వెళ్ళినాడు, క్యూలో నిలబడ్డాడు. క్యూలో నిలబడి అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా, నీ దాసుడు టికెట్లు తీయమన్నాడు, సమయం అవుతా ఉంది, టికెట్ కౌంటర్లో ఉన్నాను, మరి నాకు ఎట్లా? ఈయన ముందు 10 మంది ఉంటే ఆ 10 మంది అయిపోయే వరకు ప్రార్థనలో ఉన్నాడు. ఈయన వరుస వచ్చినప్పుడు పిలుస్తూ ఉన్నాడు కౌంటర్లో ఉన్న ఆ టికెట్ ఇచ్చే వ్యక్తి. ఈయన అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా ఎట్లా? వెంటనే వెనకలిన ఒక స్వరం, ఇక్కడ దైవజనుడు భక్సింగ్ గారు పంపినటువంటి వ్యక్తి ఎవరు? టికెట్ల కోసం వచ్చారు కదా, ఎవరైనా ఉన్నారు ఇక్కడ అంటే, ఇదిగో నేను ఉన్నానని చేయెత్తాడు. చూడు, ప్రభు ఆ విశ్వాసాన్ని ఘనపరిచినాడు. విశ్వాసం అనేది సులభంగా లోబడుతుంది కదా. విశ్వాసాన్ని గురించి ఎబ్రీ పత్రికలో రాయబడిన సంగతులు చాలా ఉన్నాయి. చూద్దాం, కొన్ని మాటలు, మచ్చుకు 2-3 మాటలు చూస్తాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని రాయబడింది. ఆ తర్వాత మనం చూస్తే 12వ వచనంలో 13వ వచనం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళెనో అది ఎరుగక బయలువెళ్ళెను. కాబట్టి విశ్వాసమును బట్టి లోబడ్డాడు అబ్రహాము. స్వాస్థ్యముగా పొందబోయే స్థలానికి వెళ్ళినాడు. ఎక్కడికి పోతున్నాడో ఎరగడు, తెలియదు, వెళ్ళినాడు. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి లోబడాలి. మనం విశ్వాసము గలవారం అయితే దేవునికి లోబడివారముగా ఉండాలి. ప్రభువా, మా విశ్వాసము నీకు లోబడేదిగా చేయి. ఇంకా మనం చూస్తే ఇంకా ఏమంటాడు? అబ్రాహామును గురించి చెప్పినాడు. తర్వాత కింద ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దాన సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారు గుడారంలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. తర్వాత ఏం చేసినాడంటే 10వ వచనంలో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తుండెను. 13వ వచనంలో తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. స్థిర నివాసం లేకుండా బ్రతికినారు వాళ్ళు. యాత్రికులము, పరదేశులము. తర్వాత మనం చూస్తే 23వ వచనం 11:23, మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల ఆశీస్సు సుందరుడు చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. విశ్వాసము లోబడుతుంది, విశ్వాసము భయం ఉండదు. తర్వాత 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడని చూచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. స్థిర విశ్వాసం, స్థిర బుద్ధి. విశ్వాసం అంటే స్థిరమైన బుద్ధి ఉంటుంది, చంచల బుద్ధి ఉండదు. కనుక సోదరుడా, సోదరి, విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. ఒకవేళ లేకపోతే ఆ స్వాస్థ్యమును పొందబోతా ఉంటున్నాం. తేజోవాసులైన స్వాస్థ్యం పొందాలి అంటే మనము పోరాటంలో విశ్వాసమును డాలు కలిగి ఉండాలి కదా. పౌలు విశ్వాసమును కాపాడుకున్నానన్నాడు. నీతి కిరీటం ఉంచబడింది నా కొరకు అన్నాడు. ఆ నీతిగల న్యాయాధిపతి ఒక దినాన్ని నాకు ఇస్తాడని నిరీక్షణ కలిగిన వాడై తాను భూమి మీద బ్రతకగలిగినాడు. చాలా సంగతులు ఉన్నాయి. ప్రవచితమైతే శనివారం దినాన మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, స్వాస్థ్యం పొందాలంటే పోరాటం ఉండాలి. ఆ పోరాటం శరీరానుసారులతో కాదు, శరీర సంబంధమైనది కాదు, శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కాదు, అవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని పోరాడాలి.
ధరించుకుంటే సరిపోదు, కానీ యుద్ధోపకరణాలు వాడటం కూడా మనకు తెలిసి ఉండాలి. ఆ యుద్ధోపకరణాల్లో ధరించుకునేటివి కొన్ని ఉన్నాయి, తర్వాత వాడేటివి కొన్ని ఉన్నాయి. ఏంటివంటే విశ్వాసమును డాలు. ఓ క్రైస్తవ విశ్వాసి, ఆ డాలును కలిగి ఉన్నామా? కనుక ఈ రాత్రి ప్రభుని అడుగుదాం, ప్రభువా విశ్వాసమును డాలు నాకు అనుగ్రహించు. దాన్ని కలిగి ఉన్నాను కానీ దాన్ని వాడటం తెలీదు, నాకు నేర్పించు. ఏ సమయంలో వాడాలో, ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో నాకు నేర్పించు, నాకు నేర్పించు. ప్రభుని అడుగుదాం. ఆ విశ్వాసం ఎట్లా ఉంటుందంట? దేవునికి సులభంగా లోబడుతుంది. ఈ లోక సంబంధమైన రాజ్యాలకు అది ఎప్పుడు భయపడదు. ఆ విశ్వాసం ఎట్లా ఉంటుంది? స్థిరమైన బుద్ధి గలది. కాబట్టి ప్రభువా విశ్వాసాన్ని మాకు నేర్పించు అనే మాట మనం చూస్తాం. 33వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను నోర్లు మోయించిరి, అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి. బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. బలహీనమైన మన విశ్వాసం ఏం చేస్తుంది? బలపరుస్తుంది. కనుక ప్రభువా మాకు సహాయం చేయి. రాజ్యములు జయించడానికి ప్రభువా మాకు సహాయం చేయి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. వాక్యానుసారంగా మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకుంటాం. ప్రభు మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.